డైలీ టేస్ట్ ది డైలీ. జైలర్ 2 సినిమాపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. అసలు వాళ్ళు తీస్తున్నది నిజంగానే సీక్వెలా అని. ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు వచ్చాయబ్బా అనుకుంటున్నారు కదా. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇందులో నటిస్తున్న ఓ క్యారెక్టర్ చెప్పిన మాటలు విన్నాక జైలర్ 2 పై డౌట్స్ షురూ అయ్యాయి. అసలు ఎవరా పాత్ర, ఆయన ఏమన్నాడో చూద్దామా. మెల్లగా మునిగిపోతున్న రజనీకాంత్ కెరీర్ను లంగరేసి మరి పైకి లాగిన సినిమా జైలర్. 2 ఏళ్ల కింద వచ్చిన ఈ చిత్రం ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగులోనూ దాదాపు 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది జైలర్. నెల్సన్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ప్రస్తుతం జైలర్ 2 పనులో బిజీగా ఉన్నారు టీం. జైలర్ 2 షూటింగ్ కూడా ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. 2026 సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. జైలర్లో ఉన్న క్యారెక్టర్స్ చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. అందులో మోహన్ లాల్ కూడా ఒకరు. నిన్నటి వరకు దృశ్యం 3 సెట్స్లో ఉన్న ఈయన అది ముగించుకొని జైలర్ 2 సెట్లో జాయిన్ అయ్యారు. దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది. శివరాజ్ కుమార్ సైతం జైలర్ 2లో ఉంటారని తెలుస్తుంది. మరోవైపు విలన్ గా వినాయకన్ కంటిన్యూ అవుతున్నారు. అదే అసలు మ్యాజిక్. జైలర్ క్లైమాక్స్ లో ఈయన చనిపోతారు. అయినా పార్ట్ 2లో ఉన్నారంటే జైలర్ 2 సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అనే ప్రచారం మొదలైంది. ఇందులో రజనీ ఫ్లాష్ బ్యాక్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాంతారా చాప్టర్ 1 ఇలా ప్రీక్వెల్ గా వచ్చి సంచలనం రేపింది.